Hi, I'm Dr. Balraj Naidu, robotic orthopedic surgeon. Today, I'm going to discuss very important topic. సర్జరీ చేసుకున్న తర్వాత ఫీవర్ వస్తే ఏది ఎప్పుడు నార్మల్, ఎప్పుడు అబ్నార్మల్. యూజువల్గా సర్జరీ అనేది ఒక స్ట్రెస్ ఫినామినన్ టు బాడీ. కొన్నిసార్లు యూజువల్గా ఫీవర్ పోస్ట్ సర్జరీ కామన్గా వస్తుంది. అప్ టు 100 degrees వరకు నార్మల్, 1 or 2 days ఈజ్ ఫైన్ బికాజ్ ఇట్ ఈస్ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్. సో మోర్ దెన్ 101 degrees కంటే ఎక్కువగా ఉంటే ఫీవర్, అప్పుడు అది పెథలాజికల్ అంటారు, అంటే అది ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉంటుంది అని. సో దానికి మనం ఒకటి ఫస్ట్ బాడీలో బ్లడ్ టెస్ట్ చేసి, ఎస్పెషల్లీ సిబిపి, సిఆర్పి చేసి, డబ్ల్యూబీసీ కౌంట్ టోటల్ వైట్ బ్లడ్ సెల్స్ ఎంత ఉన్నాయి, మోర్ దాన్ 15,000 ఉన్నాయా, సిఆర్పి మోర్ దాన్ 6 ఉందా, అండ్ దాంతోపాటు సర్జికల్ సైట్ చేసిన సైట్ ఎలా ఉంది, వాపు ఏమైనా ఉందా, రెడ్నెస్ ఏమైనా ఉందా, ఆర్ చేసిన సర్జరీ సైట్ల నుంచి చీమ్ బయటకు వస్తుందని చెక్ చేసుకోవాలి. చాలామంది పేషెంట్స్ భయపడతూ ఉంటారు. సో ఇనీషియల్గా 1-2 days ఆఫ్ స్పైక్స్ ఆఫ్ ఫీవర్ ఈజ్ కామన్, బట్ మోర్ దెన్ 101 degrees అంటే ఎక్కువ ఉంటే మాత్రం ఇమ్మీడియట్గా వీ షుడ్ ఇంటర్ఫెన్. వాట్ వీ డూ ఈజ్ ఫస్ట్ వీ చెక్ క్లినికల్లీ, అంటే లోపల సర్జరీ చేసిన సైట్ ఎట్లా ఉంది, బ్లడ్ యూజ్ అవుతుందా, చీమ్ ఏమైనా వస్తుందా. రెండోది వి చెక్ బ్లడ్ టెస్ట్ టు చెక్ డబ్ల్యూబీసీ కౌంట్ ఎంత, సిఆర్పి ఎంత ఉంది. తర్వాత మూడోది ఇమీడియట్గా యాంటీబయాటిక్ కోర్స్ ఎస్కలేట్ చేయడం జరుగుతుంది. సో కొందరు పేషెంట్లు నెగ్లెక్ట్ చేస్తారు ఫీవర్ని. అది ఏమవుతుందంటే ఒకసారి పోస్ట్ సర్జికల్ ఫీవర్ నెగ్లెక్ట్ చేస్తే అది సెప్టిక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. చాలామంది మా పేషెంట్స్ మా దగ్గరకు వస్తుంటారు. సో అన్ఫార్చునేట్గా వాళ్ళు అప్పటికే 5 days 6 days అయ్యేసరికి ఆ ఇన్ఫెక్షన్ అనేది బోన్కి పట్టేసుకొని మనకు ఇన్ఫెక్టివ్ ఆస్టియోమైలైటిస్ అంటారు. బోన్ ఇన్ఫెక్షన్ వస్తే వెరీ డిఫికల్ట్ టు ట్రీట్, ఎందుకంటే ఆల్రెడీ లోపల రాడ్ ఉంటుంది అండ్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. సో వెరీ డిఫికల్ట్ టు ట్రీట్. వితిన్ డేస్లో దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ లైక్ డిబ్రైడ్మెంట్ విత్ స్టిమ్యులాంట్ బీట్స్ ఆర్ఎల్స్ డ్రైనింగ్ అవుట్ ద పస్ చేస్తే కంపల్సరీ ఎక్సలెంట్ రిలీఫ్ ఉంటుంది. సో ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ డీటెయిల్స్ అబౌట్ orthopedic related issues, you can consult at Onus Robotic Hospitals. Thank you.